है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। कृष्ण की पुकार है, ये भागवत का सार है, कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है। जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो। मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। वो दया का भाव या कि शौर्य का चुनाव, या कि हार का वो घाव, तुम ये सोच लो। वो दया का भाव या कि शौर्य का चुनाव, या कि हार का वो घाव, तुम ये सोच लो। या कि पूरे भाल पर जला रहे विजय का लाल लाल ये गुलाल, तुम ये सोच लो। रंग केसरी हो या मृदंग केसरी हो, या कि केसरी हो ताल, तुम ये सोच लो। जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत, उस कवि को आज तुम नकार दो। भीगती मसों में आज फूलती रगों में, आज आग की लपट का तुम बघार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड, आरंभ है प्रचंड, आरंभ है प्रचंड। బయటికి రావడం సొంతంగా చాలా కష్టం. సో వాళ్ళకి అసలు అందుబాటులో లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు తీసుకోవాలి. ఆల్రెడీ జిల్లా పోలీస్ తరఫున
మేము నవ సమాజ నిర్మాణం ప్రోగ్రామ్ కింద స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ వెళ్ళి అగైన్స్ డ్రగ్ అబ్యూస్ ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో ప్రోగ్రామ్ పెట్టున్నాం. ఆల్రెడీ చాలా ఆంధ్ర యూనివర్సిటీ నుండి మొదలుపెట్టి డిఫరెంట్ స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ పెట్టాము. ఇంకా ఇప్పుడు సెలవు అయిపోయిన తర్వాత, సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం. ఈ రోజు మనం ఆర్కే బీచ్ లో కాళీమాత టెంపుల్ నుండి వైఎంసీఏ హాల్ వద్దకు మనం ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. దీనిలో ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ వారు, ఎన్సిబి, అలాగే వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా భాగస్వాములు అయ్యారండి. మనం ప్రతిజ్ఞ చేద్దామండి. తర్వాత మనం వాకథాన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ రోజు మనం నషా ముక్త్ భారత్ అభియాన్ క్రింద ఐక్యంగా ఉన్నాము మరియు మన సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. కాబట్టి మనమందరం కలిసి మన విశాఖపట్నం జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఎలా తీర్చుకోగలం నీ రుణం, ఎలా మరచిపోగలం నీ త్యాగం, ఎలా తీర్చుకోగలం